స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఏదైతే మనం జనరల్ అవేర్నెస్ సిరీస్ చేస్తున్నామో స్టాటిక్ జీకేలో ఆల్రెడీ మనం డ్యాన్స్ ఫామ్స్ అనే టాపిక్ చూసాం. ఈరోజు ఏంటి అని అంటే ఇంపార్టెంట్ డేస్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఈజ్ నేషనల్ ఇంటిగ్రేషన్ డే. ఏ పర్టికులర్ డే గురించి అడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది ఏ పర్టికులర్ డే రోజు నాడు జరుపుకుంటారు అని అన్నాడు. హియర్ ద ఆన్సర్ ఈజ్ 19th November. ఓకే, నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 19th November. ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ మార్కింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. ఓకే, షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు? ఇందిరా గాంధీ. ఓకే, ఈవిడ బర్త్డే రోజు నాడు మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డే అని జరుపుకుంటాం. ఓకే, అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ టు గెట్ భారత రత్న ఆల్సో. ఓకే, ఎవరు? ఇందిరా గాంధీ గారికి ఫస్ట్ విమెన్ టు గెట్ భారత రత్న. అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది మనకి 19th November రోజు నాడు ఆవిడ బర్త్డే రోజు నాడు జరుపుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద బర్త్డే ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇప్పుడు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక పర్టికులర్ డే అనేది మనకి బాగా తెలుసు అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ టీచర్స్ డే, September 5th. ఈయన బర్త్డే ఎప్పుడు మనకి? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ September 5th. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ September 5th అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే. అది మనకి నేషనల్ టీచర్స్ డే కింద చేసుకుంటాం. అదే మనం ఇంటర్నేషనల్ టీచర్స్ డే అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ October 5th. ఓకే, అండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే పాయింట్ వచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హీ ఈస్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హీ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ హీ ఈస్ ఆల్సో ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ హీ ఈస్ ద పర్సన్ హూ గాట్ భారత రత్న. మనకి ఎప్పుడైతే ఇండియాలోని భారత రత్న ఇనిషియేట్ చేశారో 1954లో, ఫస్ట్ అవార్డు మనకి 1955లో ప్రజెంట్ చేశారు. ఎంతమందికి ప్రజెంట్ చేశారు అని అంటే టోటల్గా 3 మెంబర్స్కి ప్రజెంట్ చేశారు. ఎవరెవరికి? సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సివి రామన్ అండ్ సి రాజగోపాలాచారి. హీఈస్ వన్ ఆఫ్ ద అమాంగ్ 3 members who got భారత రత్న ఫర్ ద ఫస్ట్ టైం. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ హిస్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ September 5th విచ్ ఇస్ నోన్ యాజ్ టీచర్స్ డే. అదే ఇంటర్నేషనల్ టీచర్స్ డే అయితే ఏంటి మనకి? వీ ఆల్సో నో దట్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ October 5th. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి స్టూడెంట్స్ డే అని అన్నారు. వరల్డ్ స్టూడెంట్స్ డే అనేది ఉంటుంది. అది ఎప్పుడు అని అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ October 15th. ఓకే, ఈ October 15th రోజున మనకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన బర్త్డే అనమాట. హీ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే మనకి ఇంజనీర్స్ డే అని ఎప్పుడు అంటాం? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ September 15th. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన బర్త్డే రోజు నాడు September 15th ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటాం అనమాట. ఇండిపెండెన్స్ డే మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ August 15th. ఓకే, నెక్స్ట్, ద క్యాంపెయిన్ ఏక్ తారీఖ్ ఏక్ గంట ఏక్ సాత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ అసోసియేషన్. అంటే ఏ పర్టికులర్ ఈవెంట్కి ఏ పర్టికులర్ పర్సన్ బర్త్డే రోజు నాడు ఈ పర్టికులర్గా ఒక ఈవెంట్ ఏదైతే క్యాంపెయిన్ ఉన్నదో ఏక్ తారీఖ్ ఏక్ గంట అండ్ ఏక్ సాత్ అనే ఈవెంట్ని ఏ పర్టికులర్ పర్సన్ బర్త్డే రోజు నాడు జరుపుకుంటారు అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, అంబేద్కర్ జయంతి, సర్దార్ పటేల్ జయంతి, వివేకానంద జయంతి అండ్ గాంధీ జయంతి అన్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ October 2nd. గాంధీ జయంతి రోజు నాడు ఏక్ తారీఖ్ ఏక్ గంట అండ్ ఏక్ సాత్ అనే క్యాంపెయిన్ని నడుపుతారనమాట. ఓకే, నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఈజ్ ఇంటర్నేషనల్ టైగర్ డే అబ్జర్వ్డ్. ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది మనకి ఏ పర్టికులర్ డేట్ రోజు నాడు జరుపుకుంటూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. ఇది మనకి ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ మనం 29th July జరుపుకుంటాం అనమాట. ఏంటది? ఇంటర్నేషనల్ టైగర్ డే. నెక్స్ట్, వెన్ ఈజ్ ద ఆర్మీ డే సెలబ్రేటెడ్. మనకి ఏవైతే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయో, మనకు ఇండియాలో ఉన్న 3 మేజర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏంటంటే అవి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 డేస్ కూడా ఒక గ్రూప్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆర్మీ డే అనేది ఎప్పుడు కూడా మనకి January 15th. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఆర్మీ డే. అలాగే మనకి October 8th ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఎయిర్ ఫోర్స్ డే. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఎయిర్ ఫోర్స్ డే. అలాగే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మనకి తెలుసు బాగా, December 4th ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ నేవీ డే. ఓకే, December 4th ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ నేవీ డే, October 8th ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఎయిర్ ఫోర్స్ డే అండ్ Jan 15th ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఏంటది? ఆర్మీ డే. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 15th January ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్,
వెన్ డస్ సిక్కిం సెలబ్రేట్ ఇట్స్ స్టేట్హుడ్, అంటే మన ఇండియాలోని సిక్కిం అనేది ఏ పర్టికులర్ డే రోజు నాడు కలిసింది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ స్టేట్హుడ్. ఇక్కడ మనకి ఏంటి అని అంటే సిక్కిం వచ్చేటప్పటికి మనకి ఒక పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం తీసుకున్నాం. దట్ ఈస్ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 ప్రకారం సిక్కిం అనే పర్టికులర్ స్టేట్ని మనం ఇండియాలోని తీసుకున్నాం అనమాట. ఓకే, ఆ పర్టికులర్ డే ఏది అని అంటే దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 16th May 1975. ఈ పర్టికులర్ డే రోజు నాడు మనం సిక్కిం డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. సిక్కిం సెలబ్రేటెడ్ స్టేట్హుడ్ ఆన్ 16th May. ఇక్కడ అమెండ్మెంట్ యాక్ట్ అయితే మనకి 36th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1975. ఓకే, నెక్స్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఇస్ ద గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అని ఏదైతే ఉన్నదో అది మనకి ప్రతి సంవత్సరం ఏ పర్టికులర్ డే రోజు నాడు జరుపుకుంటాం అని అడుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ October 15th. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే October 15th మనకి వరల్డ్ స్టూడెంట్స్ డే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అబ్దుల్ కలాం గారి బర్త్డే కూడా ఆ పర్టికులర్ డే రోజు నాడు. అది గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కూడా సేమ్ అదే రోజు. ఓకే, నెక్స్ట్ when did the United Nations declare the World Physics Year? World Physics Year అని యునైటెడ్ నేషన్స్ ఏ పర్టికులర్ ఇయర్ని వరల్డ్ ఫిజిక్స్ ఇయర్ కింద తీసుకున్నదని అడుగుతున్నారు. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఫిజిక్స్ ఇయర్ అని అడుగుతున్నారు. హియర్ ద ఇయర్ ఈజ్ 2005. దీన్నే మనం వరల్డ్ ఫిజిక్స్ ఇయర్నే ఏమని పిలుస్తామనంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఐన్స్టీన్ ఇయర్ అని కూడా అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఐన్స్టీన్ ఇయర్. ఎందుకనంటే ఇట్ ఈస్ ద మార్కింగ్ ద 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన పురస్కరించుకొని మనకి వరల్డ్ ఫిజిక్స్ ఇయర్ అని మనకి 2005లోని చెప్పారనమాట. దాన్ని మనం ఏమనంటాం, ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ యాజ్ ఐన్స్టీన్ ఇయర్ అని ఇచ్చినా సరే మనం ఆప్షన్స్లోని 2005 అని పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్వామి వివేకానందస్ డెత్ యానివర్సరీ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. మన అందరికీ కూడా బాగా తెలిసి ఏంటి అని అంటే స్వామి వివేకానందస్ బర్త్ యానివర్సరీ అడిగారు అనుకోండి, చాలా మందికి అవగాహన ఉంటుంది. ఇక్కడ మనకు అడుగుతున్నది దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ బర్త్డే, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డెత్ యానివర్సరీ. ఇట్ ఈస్ July 4th. డెత్ యానివర్సరీ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ July 4th. ఇక్కడ మనం చూసుకుంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ డే రోజు ఏంటి అని అంటే దట్ ఈస్ January 12th. ఈ January 12th మనం నేషనల్ యూత్ డే అని జరుపుకుంటాం. ఏమని జరుపుకుంటాం? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ యూత్ డే. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ ద బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద. అలాగే మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ యూత్ డే ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ August 12th. ఓకే, August 12th అయితే ఇంటర్నేషనల్ యూత్ డే, Jan 12th అయితే నేషనల్ యూత్ డే ఆన్ ద బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద. డెత్ డే అయితే July 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Assam government observed the birthday of Dash on 31st March 2023 as Students Day in the state. ఇక్కడ మనకి ఆ పర్టికులర్ స్టేట్లోని స్టూడెంట్స్ డే అనేది ఎవరి బర్త్డే రోజు నాడు జరుపుకుంటాం అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ. బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ. ఈ పర్టికులర్ పర్సన్ బర్త్డే రోజు నాడు ఏమని జరుపుకుంటారు? స్టూడెంట్స్ డే ఇన్ అస్సాం. ఓకే, ఆ పర్టికులర్ 31st March 2023 అస్సాంలో స్టూడెంట్స్ డే అని ఈ పర్టికులర్ పర్సన్ బర్త్డే రోజు నాడు జరుపుకుంటారు. బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ. ఓకే, బికాస్ హీ ఈస్ ద పర్సన్ హూ ఫాట్ ఫర్ ద స్టూడెంట్స్, అంటే వాళ్ళ అప్బ్రింగింగ్ కోసం ఫైట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్స్ డే ఇన్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ టు కొమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్. మనకి చిల్డ్రన్స్ డే మన చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా జరుపుకుంటాం కదా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఇది ఎప్పుడు మనకి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ November 14th. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిల్డ్రన్స్ డేలో మనకి టోటల్గా 3 ఉంటాయి. ఒకటి నార్మల్గా నేషనల్ చిల్డ్రన్స్ డే, ఇంకొకటి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే, ఇంకొకటి యూనివర్సల్ చిల్డ్రన్స్ డే. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ చిల్డ్రన్స్ డే అని అడిగితే మనందరికీ తెలుసు ఇట్ ఈస్ November 14th. ఓకే, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అని అడిగారు అనుకోండి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ June 1st. June 1st. సేమ్ అలాగే మనకి యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అని అడిగారు అనుకోండి ద ఆన్సర్ ఈజ్ November 20th. ఈ మూడింటికి కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేషనల్ చిల్డ్రన్స్ డే అయితే November 14th, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అయితే June 1st, యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అయితే November 20th. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనే పర్సన్ ఉన్నారు కాబట్టి ఈయన లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన కంటిన్యూస్గా 16 years 286 days అనేవి ప్రైమ్ మినిస్టర్ కింద సర్వ్ చేశారు. అండ్ హీ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. ఓకే, నెక్స్ట్ whose birth anniversary is celebrated as National Sports Day every year on 29th August. 29th August అనే దాన్ని మనం నేషనల్ స్పోర్ట్స్ డే కింద జరుపుకుంటాం. అది ఎవరి బర్త్డే రోజు జరుపుకుంటాం అంటే ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే రోజు నాడు మనం నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్
విచ్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ యాజ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ సార్లు రిపీటెడ్గా అడిగారు, చాలా ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఎప్పుడు? ఇట్ ఈస్ June 5th. ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనేది మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా, UNEP అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అని. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నైరోబీ. ఈ నైరోబీ అనేది ఏ కంట్రీ? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద కెనియా. ఓకే, ఈ కెనియా క్యాపిటల్ నైరోబీ అనమాట. దాంట్లోని మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అనే దాని హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంటల్ డే అని ఎప్పుడు జరుపుకుంటామని అంటే ఇట్ ఈస్ ఆన్ 5th June. ఓకే, నెక్స్ట్, when was the 125th birth anniversary of శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ఇయర్ ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఎవరో ఒకరికి ఏదో ఒక షిఫ్ట్లోని వచ్చే అవకాశం అయితే ఉన్నదండి. ఓకే, బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియన్ పొలిటీషియన్. అంటే ఎవరైతే మనకి ఇండియన్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరిలోనే చూసుకుంటే ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. ఎందుకనంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద భారతీయ జనతా సంఘ్. భారతీయ జనసంఘ్ అని ఉంటుంది కదా, ఇవాళ మనకి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో దాని ముందు భారతీయ జనసంఘ్ అనే పర్టికులర్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1951 అండ్ హీ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇట్. ఓకే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అండ్ హీ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద లయన్ ఆఫ్ ద పార్లమెంట్ అని పిలుస్తారు ఎవరిని? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని. ఓకే, అండ్ హిస్ బర్త్డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 6th July 2025. అది మనకి 125 years జరుపుకుంటున్నట్టు అనమాట. 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. దీన్ని పురస్కరించుకొని మన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కొన్ని స్టాంప్స్, కాయిన్స్ రిలీజ్ చేశారు ఈయన బర్త్డే ఆధారంగానే. అది ఎప్పుడు? 6th July 2025 ఈజ్ ద 125th బర్త్ యానివర్సరీ. ఇది రీసెంట్గానే జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఎక్కువ ఉన్నదనమాట. ఓకే, నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. అంటే వరల్డ్ ఓజోన్ లేయర్ డే, ఓజోన్ డే అని అడుగుతారు. ఆ ఓజోన్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 16th September. 16th September ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఓజోన్ డే. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, 15th September ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద ఇంజనీర్స్ డే. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, నెక్స్ట్, వరల్డ్ రెఫ్యూజీ డే. ఈ వరల్డ్ రెఫ్యూజీ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. రెఫ్యూజీస్ అంటే తెలుసు కదా, ఎవరైతే వేరే దేశం నుంచి వలస వచ్చి మన ఇండియాలో తలదాచుకుంటారో అంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద క్రిమినల్స్. అంటే వాళ్ళు టెర్రరిస్టులు కానీ క్రిమినల్స్ కానీ కాదు. ఓకే, వాళ్ళు ఏంటి అని అంటే వేరే దేశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మన బార్డర్ నేషన్స్ ఉంటాయి కదా, ఏవైతే మనకి శ్రీలంక ఉన్నాయో, ఇప్పుడు రీసెంట్గా మనకి టూరిస్ట్ ఫ్యామిలీ అనే ఒక పర్టికులర్ సినిమా వచ్చింది కదా, దాని రిలేటెడ్గా చూసినా మీకు కొంత అవగాహన అయితే వస్తుంది. వరల్డ్ రెఫ్యూజీ డే. ఓకే, ఇది ఎప్పుడు అని అంటే మనకి 20th June అబ్జర్వ్ చేస్తారు. ఈ వరల్డ్ రెఫ్యూజీ డే రిలేటెడ్గా ఇందాక మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఎలాగైతే చెప్పామో దీనికి కూడా యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్గా యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీ. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ జెనీవా. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవాలో ఉన్నది. అదే UNEP హెడ్ క్వార్టర్స్ అయితే ఎక్కడ ఉన్నది? నైరోబీ, కెనియా. మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్, the birthday of dash is celebrated as the International Day of Non-Violence. International Day of Non-Violence అనేది ఏ పర్టికులర్ పర్సన్ బర్త్డే చేసుకుంటాం అడుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. మ్యాక్సిమం అంటే ఎక్కువగా రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ కూడా ఉన్నదన్నమాట ఇది. ఓకే, ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ బర్త్డే రోజు నాడు మనం ఏ డే కింద చేసుకుంటాం? ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్. ఓకే, నెక్స్ట్, when was the international anti corruption day? Anti corruption day ఎప్పుడు జరుపుకుంటాం? అండ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ టు రైజ్ అవేర్నెస్ అండ్ ఫైండ్ న్యూ వేస్ టు కాంబాట్ కరప్షన్. అంటే కరప్షన్ ఎదుర్కోవడానికి యాంటీ కరప్షన్ డే అనేది మనం ఎవ్రీ ఇయర్ ఏ పర్టికులర్ డే రోజు నాడు జరుపుకుంటాం అని అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ ద డిసెంబర్ మంత్ 9th December రోజు నాడు జరుపుకుంటాం అనమాట. ఏంటది? యాంటీ కరప్షన్ డే. ఓకే, 9th December మర్చిపోకండి. నెక్స్ట్, వన్ ఈజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అబ్జర్వ్డ్. ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది ఏ పర్టికులర్ డే రోజు నాడు అబ్జర్వ్ చేస్తాను అంటున్నాడు. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్ 24th January. 24th January రోజు నాడు నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటాం. అలాగే మనం గుర్తుపెట్టుకోండి, నేషనల్ విమెన్స్ డే అయితే February 13th. ఇట్ ఈస్ ఆన్ ద బర్త్డే ఆఫ్ సరోజినీ నాయుడు. ఓకే, సరోజినీ నాయుడు బర్త్డే రోజు నాడు నేషనల్ విమెన్స్ డే అనేది February 13th జరుపుకుంటాం. అదే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అయితే 24th January రోజు నాడు జరుపుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, వన్ ఈజ్ ద స్టేట్హుడ్ డే ఆఫ్ త్రిపుర అబ్జర్వ్డ్. ఈ త్రిపుర అనే దానికి స్టేట్హుడ్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 21st January. ఓకే, 21st January 1972. 21st January 1972 is observed as Tripura's statehood day. ఓకే, త్రిపురతో పాటు మణిపూర్ అండ్ మేఘాలయ ఈ రెండింటికి కూడా స్టేట్హుడ్ డే ఆ రోజే. మణిపూర్
మేఘాలయ అండ్ త్రిపుర ఈ మూడింటికి స్టేట్హుడ్ డే ఎప్పుడు, దట్ ఈస్ ఆన్ 21st January 1972. అది మనకి నార్త్ ఈస్టర్న్ రీజన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తీసుకొని వచ్చారనమాట. ఓకే, నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఈజ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రైజింగ్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ? మనకి ఎన్డీఆర్ఎఫ్ అని అంటాం కదా, ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2006. ఓకే, ఏ పర్టికులర్ డే రోజు నాడు ఎస్టాబ్లిష్ చేశారో ఆ డే గురించి అడుగుతున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రైజింగ్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 19th January 2006 రోజు నాడు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది వన్ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, దాంట్లో ఒక బాడీ అనమాట. నెక్స్ట్, on which of the following dates has the government of India decided to commemorate the birth anniversary of Subhash Chandra Bose as పరాక్రమ్ దివాస్? ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే పరాక్రమ్ దివాస్ అనే కాకుండా దేశ్ ప్రేమ్ దివాస్ అని ఇచ్చినా సరే అదే ఆన్సర్ అవుతుంది, దేశ్ ప్రేమ్ దివాస్. ఓకే, దేశ్ ప్రేమ్ దివాస్ అనే పరాక్రమ్ దివాస్ అని కూడా అనొచ్చు. అది మనకి సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే రోజు నాడు చేసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 23rd January ఎవ్రీ ఇయర్ ఈస్ అబ్జర్వ్డ్ as పరాక్రమ్ దివాస్ ఆర్ దేశ్ ప్రేమ్ దివాస్. ఓకే, ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఓకే, నెక్స్ట్, వెన్ ఈస్ ద నేషనల్ వాటర్స్ డే? చాలా ఇంపార్టెంట్, నేషనల్ వాటర్స్ డే. ఈ నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అని అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 25th January. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేషనల్ వాటర్స్ డేతో పాటు మనకి ఇంకొక డే కూడా ఉంటుంది సేమ్ అదే రోజు నాడు. ఎప్పుడది? Jan 25th నాట్ ఓన్లీ నేషనల్ వాటర్స్ డే, దాంతోపాటు Jan 25th ఇంకొక డే కూడా ఉంటుంది, అదే మనకి నేషనల్ టూరిజం డే. ఓకే, నేషనల్ టూరిజం డే కూడా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్, అలాగే September 27th ఏదైతే ఉన్నదో ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట, అందుకే చెప్తున్నాను. దట్ ఈస్ ఇంటర్నేషనల్ టూరిజం డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ September 27th. మనం చూసుకున్నట్టయితే మనకి టూరిజం రిలేటెడ్గా యునైటెడ్ నేషన్స్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దాన్నే మనం ఏమనంటాం, UNWTO అంటాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వేరు, UNWTO వేరు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనమాట ఇది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాడ్రిడ్, స్పెయిన్. ఇందాక మనం జెనీవా అని చెప్పాం కదా, జెనీవా ఏ కంట్రీ? స్విట్జర్లాండ్. నైరోబీ ఏ కంట్రీ? కెనియా. అలాగే మ్యాడ్రిడ్ ఏ కంట్రీ? స్పెయిన్. ఇది మనకి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. September 27th ఇంటర్నేషనల్ టూరిజం డే. నేషనల్ టూరిజం డే అయితే Jan 25th, అదే రోజున మనం నేషనల్ వాటర్స్ డే అని కూడా జరుపుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, the birth anniversary of Dash was observed as Rashtriya Ekta Divas or National Unity Day on 31st October every year. It is very important. Rashtriya Ekta Divas అని అనొచ్చు లేదా నేషనల్ యూనిటీ. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే రోజున జరుపుకుంటాం. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఆయనది ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది టాల్ ఎంత అంటే హైట్ ఎంత అని అంటే దట్ ఈస్ 182 meters విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 597 feet. అదెంత? 597 feet. అదే మనకి ఇప్పటి వరకు కూడా ఏంటి అని అంటే టాలెస్ట్ స్టాచ్యూ ఇదే అనమాట, 182 meters విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 597 feet. ఇది మనకి ఏ స్టేట్లో ఉన్నది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద గుజరాత్. అండ్ రివర్ అడిగారు అనుకోండి, రివర్ ఈజ్ నర్మదా రివర్ మీద ఉంటుంది. అండ్ డ్యామ్ అయితే సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ సర్దార్ సరోవర్ డ్యామ్, రివర్ ఈజ్ నర్మదా, స్టేట్ ఈజ్ గుజరాత్. ఓకే, ఈ మూడు మర్చిపోకండి. అండ్ హైట్ ఈజ్ దట్ ఈస్ 182 meters. దట్ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ దేర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అతన్నే బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం, అలాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం అనమాట అతను. ఓకే, అది మర్చిపోకండి అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు యూనిటీ డే అని పెట్టారని అంటే హీ ఈజ్ ద పర్సన్ హూ యునైటెడ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. మన ఇండియాలోని ఏవైతే 28 స్టేట్లు ఉన్నాయో అప్పుడు మనకి ప్రిన్స్లీ స్టేట్స్ ఇలా ఉండేవి కదా, ఆ ప్రిన్స్లీ స్టేట్స్ని ప్రొవిన్సెస్ని అన్నిటినీ కలిపిన తర్వాత యునైటెడ్ చేసిన తర్వాత అప్పుడు మనకి టోటల్గా November 1st 1956 రోజు నాడు మనకి టోటల్గా 14 states 6 యూనియన్ టెరిటరీస్ కింద విడగొట్టారనమాట. ఓకే, దానికోసం అని చెప్పి ఇతన్ని యూనిటీ డే మనకి ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పెట్టడానికి గల మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. ఓకే, నెక్స్ట్, when was the international day for elder persons or older persons అనే వర్డ్ ఇచ్చినా సరే అదే కరెక్ట్ అనమాట. ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్ అన్నా ఎల్డర్ పర్సన్స్ అన్నా కూడా సేమ్ అదే. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 1st October రోజు నాడు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎల్డర్ పర్సన్స్ జరుగుతుంది. నెక్స్ట్,
సంవిధాన్ దివాస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్. సంవిధాన్ దివాస్ అంటే కాన్స్టిట్యూషన్ డే. కాన్స్టిట్యూషన్ డే అన్నా సంవిధాన్ దివాస్ అన్నా కూడా సేమ్, కాన్స్టిట్యూషన్ డే ఆర్ సంవిధాన్ దివాస్. ఇది ఎప్పుడు మనందరికీ బాగా తెలిసి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 26th November 1949. ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ డే. సేమ్ అదే రోజు నాడు మిస్టర్ వర్గీస్ కురియన్, హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, అతన్నే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఆ రోజు నాడు November 26th రోజు నాడు నేషనల్ మిల్క్ డే కూడా జరుపుకుంటాం. అది కూడా మర్చిపోకండి. ఓకే, కాన్స్టిట్యూషన్ డే కూడా సేమ్ అదే రోజు నాడు. ఓకే, నెక్స్ట్ రిపబ్లిక్ డే అయితే మనకి 26th January. ఓకే, కమింగ్ ఇన్ టు ఫోర్స్, కంప్లీట్ కాన్స్టిట్యూషన్ కమింగ్ ఇన్ టు ఫోర్ రిపబ్లిక్ డే, దట్ ఈస్ 26th January 1950. కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయ్యి కొన్ని ఆర్టికల్స్ ఫోర్స్లోకి వచ్చిన రోజు నాడు 26th November 1949 ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ కాన్స్టిట్యూషన్ డే ఆర్ సంవిధాన్ దివాస్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇప్పుడు రీసెంట్గా జరిగింది కదా ఇంటర్నేషనల్ యోగా డే అనేది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఎప్పుడది 21st June. మనకి విశాఖపట్నంలో యోగాంధ్ర అని కండక్ట్ చేశారు కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ యోగా డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 21st June ఎవ్రీ ఇయర్. ఓకే, నెక్స్ట్ when did the constitution of WHO came into force? Dash a date which we now celebrate it as వరల్డ్ హెల్త్ డే ఎవ్రీ ఇయర్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి అని అంటే వరల్డ్ హెల్త్ డే అనేది ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడు జరుపుకుంటాము, ఆ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందని అడుగుతున్నారు. ఇయర్ మనకి వరల్డ్ హెల్త్ డే అనేది తెలిస్తే మనకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట. ఇయర్ వరల్డ్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 7th April. ఓకే, ఇయర్ అయితే మనకి 1948, 7th April 1948. ఇప్పుడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే WHO అని అంటున్నారో దీని హెడ్ క్వార్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ జెనీవా అనేది ఏ కంట్రీ మనకి? ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్. ఓకే, బట్ స్విట్జర్లాండ్ క్యాపిటల్ జెనీవా కాదు. స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఈజ్ బెర్న్. మర్చిపోకండి, బెర్న్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. జెనీవా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ స్విట్జర్లాండ్. ఓకే, నెక్స్ట్ in November 2021 the government declared 15th November as Janajatiya Gaurav Divas. It happens to be the birth anniversary of which of the following freedom fighters? ఏ ఫ్రీడమ్ ఫైటర్ పేరు మీద జనజాతీయ గౌరవ్ దివాస్ అనేది మనం 21st November November 15th November రోజు నాడు 2021 నుంచి జరుపుకుంటున్నాం అని అన్నారు. ఇట్ ఈస్ ద ఫేమస్ బిర్సా ముండా. హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ద ముండా రెబిలియన్ ఆల్సో. ఓకే, ఈ బిర్సా ముండా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద ఎప్పుడైతే అతని బర్త్డే November 15th వస్తుందో ఆ రోజు నాడు జనజాతీయ గౌరవ్ దివాస్ అని జరుపుకుంటాం అనమాట. ఓకే, మర్చిపోకండి, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. మనకి నేషనల్ ఫెస్టివల్స్ మొత్తం 3 ఉంటాయి. ఒకటి ఇండిపెండెన్స్ డే, రెండోది రిపబ్లిక్ డే, మూడోది గాంధీ జయంతి. ఓకే, నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కింద మనం August 15th, Jan 26th అండ్ October 2nd జరుపుకుంటాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ గాంధీజీ బోర్న్? గాంధీజీ ఎప్పుడు పుట్టారు అని అడుగుతున్నారు. హీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1869. ఓకే, 1869 పోర్బందర్ గుజరాత్లో పుట్టారనమాట అతను. ఓకే, నెక్స్ట్ October 2nd. నెక్స్ట్ ఇవేంటి అని అంటే ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఇంపార్టెంట్ డేస్ అనేవి చూసాం. ఇప్పుడు ఏంటి అని అంటే బుక్స్ అండ్ ఆథర్స్ గురించి చూద్దాం అనమాట. అన్లేడీ లైక్ ఈజ్ ఎ మెమోయిర్ ఆఫ్. అన్లేడీ లైక్ అనేది ఏ పర్టికులర్ పర్సన్ మెమోయిర్ అంటే ఎవరి జ్ఞాపకార్థంగా? మెమోయిర్ అంటే జ్ఞాపకార్థం. ఎవరి జ్ఞాపకార్థంగా ఉన్నది అని అంటే ఇట్ ఈస్ రాధికా వజ్. రాధికా వజ్ ఈజ్ ద రాధికా వజ్ అనే పర్సన్ మెమోయిర్. అన్లేడీ లైక్. ఓకే, నెక్స్ట్ ద బుక్ ఏ సూటబుల్ బాయ్ వాజ్ రిటన్ బై. ద సూటబుల్ బాయ్ అనే బుక్ని ఏ పర్టికులర్ పర్సన్ రాశారు అండ్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆథర్స్. ఏ సూటబుల్ బాయ్ అనేది రాసింది విక్రమ్ సేత్ అనే పర్సన్ రాశారనమాట. ఏంటది? ఏ సూటబుల్ బాయ్. నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఆఫ్ పీజియన్స్ ఈజ్ ఎ ఫేమస్ బుక్ రిటన్ బై. ఫ్లైట్ ఆఫ్ పీజియన్స్ అనేది ఏ పర్టికులర్ పర్సన్ రాశారు అడుగుతున్నారు. ఇట్ ఈస్ రస్కిన్ బాండ్ ఈజ్ ద పర్సన్ హూ రిటన్ ఏ ఫ్లైట్ ఆఫ్ పీజియన్స్. ఓకే, నెక్స్ట్ who among the following is authored poverty and un-British rule in India? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. poverty and un-British rule in India అనేది రాసిన పర్సన్ ఎవరు అని అంటే దాదాబాయ్ నౌరోజీ. హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక థియరీ కూడా ఇచ్చారు, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనే థియరీ కూడా ఇచ్చింది అతనే. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏది? పవర్టీ అండ్ అన్-British రూల్ ఇన్ ఇండియా అనేది రాసింది దాదాబాయ్ నౌరోజీ. ఓకే, నెక్స్ట్ ఇన్ ఆంధ్ర రీజియన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్లేటెడ్ ఏ ఫ్యూ పోర్షన్స్ ఆఫ్ మహాభారత ఇన్ తెలుగు? మనం దాన్నే ఆంధ్ర మహాభారతం అని కూడా అంటాం. అది మనకి టోటల్గా కవిత్రయం అంటే 3 persons రాస్తారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నన్నయ్య, తిక్కన్న అండ్ ఎర్రాప్రగడ. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరున్నారు? నన్నయ్య అనే పర్సన్ ఉన్నారు. సో హియర్ అందుకే ఇక్కడ చూడండి క్వశ్చన్లో కూడా మనకి ఫ్యూ పోర్షన్స్ అని అన్నారు కదా, ముగ్గురు కలిపి రాస్తారనమాట. అది ఫ్యూ పోర్షన్స్ రాసింది నన్నయ్య. ఓకే, నెక్స్ట్
Who wrote the patriotic song सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा that was published in the weekly journal Etihad on the 16th August 1904. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, సారే జహా సే అచ్చా ఆథర్ ఎవరు అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ మొహమ్మద్ ఇక్బాల్. జనగణమన అయితే రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాతరం అయితే బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం. అండ్ సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అయితే మొహమ్మద్ ఇక్బాల్. జనగణమన అయితే రవీంద్రనాథ్ ఠాగూర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మెలైస్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్. ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మెలైస్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఖుష్వంత్ సింగ్. ఈ ఖుష్వంత్ సింగ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆటోబయోగ్రఫీ అనమాట. అలాగే ఆయన రాసిన ఇంకొక ఫేమస్ బుక్ ఏంటి అని అంటే ట్రైన్ టు పాకిస్తాన్. ఈ ట్రైన్ టు పాకిస్తాన్ అనే బుక్ కూడా రాశారు ఇతను. Train to Pakistan is also the book written by Mr. Khushwant Singh. Who among the following is the author of the book The Guide? The Guide అనే బుక్ ఆథర్ ఎవరు అడుగుతున్నారు. He is none other than R.K. Narayanan and he is also one of the famous poets of India and famous writers of India అనమాట R.K. Narayanan. ఓకే, ఆయన రాసింది మాల్గుడి డేస్ అనే బుక్ బాగా ఫేమస్ అనమాట. ఓకే, మాల్గుడి డేస్ ఈజ్ రిటన్ బై R.K. Narayanan. అలాగే ది గైడ్ అనే బుక్ ఆథర్ కూడా అతనేనమాట. ఓకే, నెక్స్ట్, కథా సరిత సాగర ఈజ్ ఏ లిటరరీ వర్క్. ఇది చూడండి, కథా సరిత సాగర ఈజ్ ఏ లిటరరీ వర్క్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్. ఈ పర్టికులర్ కథా సరిత సాగర్ అనే లిటరరీ వర్క్ ఏదైతే ఉన్నదో అది ఏ లాంగ్వేజ్లో కంపోజ్ చేశారని అడుగుతున్నారు. అండ్ ఇట్ వాజ్ కంపోజ్డ్ బై సోమదేవ. ఓకే, ఇట్ వాజ్ కంపోజ్డ్ బై సోమదేవ. ఇట్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్లో చేశారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ యాక్టర్స్ ఆటోబయోగ్రఫీ ఈజ్ టైటిల్డ్ బ్యాడ్ మ్యాన్ అనే ఆటోబయోగ్రఫీ యాక్టర్ అనమాట. అతను ఏ పర్టికులర్ పర్సన్ అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ గుల్షన్ గ్రోవర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రిలేటెడ్గా, అంటే ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఏ రకమైన యాక్టింగ్ అంటే వేషాలు దొరికేటప్పుడు ఏ రకమైన యాక్టింగ్ చేశారు, ఏ స్టేజ్కి వెళ్ళారు అనే దానికోసం ఉంటుంది అనమాట ఈ బుక్. దట్ ఈస్ గుల్షన్ గ్రోవర్స్ ఆటోబయోగ్రఫీ, దట్ ఈస్ బ్యాడ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్, who among the following wrote the non-fiction The Paradoxical Prime Minister Narendra Modi and His India? The Paradoxical Prime Minister Narendra Modi and His India అనే బుక్ని ఎవరు రాశారన్నారు. హీ ఈస్ ద ఫేమస్ కాంగ్రెస్ పర్సన్, అంటే కాంగ్రెస్లో ఇంతకుముందు ఉండేవారు. ఓకే, ఆయన ఎవరు అని అంటే ఈజ్ శశి థరూర్ అనే పర్సన్ రాశారనమాట. ద పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హిజ్ ఇండియా. ఓకే, నెక్స్ట్, విచ్ బుక్ రిటన్ బై బాను ముస్తక్ వన్ హ్యార్ ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025. బాను ముస్తక్ అనే పర్సన్కి రీసెంట్గా మనకి 2025లోని ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. ఏ పర్టికులర్ స్టోరీస్ ఆధారంగా వచ్చింది అని ఇట్ ఈస్ హార్ట్ క్లాంప్ అనే స్టోరీకి వచ్చింది. ఆవిడకి ఒక ట్రాన్స్లేటర్ కూడా ఉన్నారు. ఆవిడ పేరు ఏంటి అని అంటే దీపా బస్తీ ఈజ్ ద ట్రాన్స్లేటర్. ఈవిడ ఏంటి అని అంటే కర్ణాటకకు చెందిన పర్సన్. బాను ముస్తక్ అనే ఆవిడ విమెన్ రిలేటెడ్గా రాశారనమాట. ఎవరైతే ముస్లిం విమెన్ ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఆధారంగా ఈ హార్ట్ క్లాంప్ అనేవి కంపైలేషన్ ఆఫ్ ద షార్ట్ స్టోరీస్. ఓకే, దాన్ని రాశారు. ఆవిడకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది కూడా వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్, ట్రాన్స్లేటర్ పేరు మర్చిపోకండి, దీపా బస్తీ. ఓకే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోట్ ద నవల్ గోరా. ఈ గోరా అనే పర్టికులర్ నవల్ ఎవరు రాశారని అన్నారు. హియర్ ద ఆథర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నవల్ గోరా. ఆయన రాసిన ఫేమస్ ఏంటి, జనగణమన అని చెప్పుకున్నాం, నేషనల్ యాంథమ్. అలాగే గీతాంజలి అనే బుక్ కూడా రాశారు. అండ్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ టు గెట్ నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో వచ్చిన పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నెక్స్ట్, అది కూడా మర్చిపోకండి, గీతాంజలి ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ రైటింగ్స్ జనగణమన అండ్ ద గోరా అనే బుక్ కూడా అతనే రాశారనమాట. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఇంగ్లీష్ టీచర్ అనే బుక్ ఎవరు రాశారు అని అంటే ఇక్కడ సేమ్ ఆర్కే నారాయణన్. ద గైడ్ అనే బుక్ రాశారు కదా ఆర్కే నారాయణన్, సేమ్ అదే పర్సన్ ఇక్కడ ద ఇంగ్లీష్ టీచర్ అనే బుక్ కూడా రాశారు. ఇందాక చెప్పినట్టుగా మాల్గుడి డేస్ అనే బుక్ మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్, Who among the following is the author of the book Inglorious Empire What the British Did to India? అంటే ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో ఇండియాలో ఉన్న వెల్త్ ఎలాగైతే మనకు వాళ్ళు ట్రైన్ చేశారో, మన ఇండియా జీడిపి వరల్డ్ జీడిపిలో 23% ఉండేదని చెప్పేవారు, దాన్ని వాళ్ళు 3%కి ఎలా తీసుకొని వచ్చారు. అందుకే ఇన్గ్లోరియస్ ఎంపైర్ వాట్ ద బ్రిటిష్ డిడ్ టు ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు అని అంటే ఈజ్ నన్ అదర్ దెన్ శశి థరూర్. ఇందాక మనం పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాం కదా, సేమ్ అదే పర్సన్ ఇది కూడా రాశారనమాట, శశి థరూర్. ఓకే, నెక్స్ట్,
హూ రోట్ ద బుక్ ద క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్. క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్ అంటే ఈక్విటీ అంటే ఏంటి, ఎకానమీ రిలేటెడ్గా ఉన్నది. మన ఇండియాలోని ఒక ఫినాన్స్ మినిస్టర్ వెరీ ఫేమస్ అనమాట, ఫినాన్స్ మినిస్టర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా చేశారు. ఏంటది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఎల్పిజి పాలసీ 1991లోని ప్రైమ్ మినిస్టర్ కింద పివి నరసింహారావు ఉండేటప్పుడు హీఈస్ ద ఫినాన్స్ మినిస్టర్. ఎవరు, డాక్టర్ మన్మోహన్ సింగ్. హీఈస్ ఆల్సో ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఆయన రాశారనమాట ఇది. ఓకే, అది ఏంటది, ద క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్, మర్చిపోకండి. నెక్స్ట్, హూ రోట్ ద బుక్ డెమోక్రాట్స్ అండ్ డిసెండెంట్స్. ఈ డెమోక్రాట్స్ అండ్ డిసెంటర్స్ అనే బుక్ రాసిన పర్సన్ ఎవరు అని అంటే రామచంద్ర గుహ. రామచంద్ర గుహ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద డెమోక్రాట్స్ అండ్ డిసెంటర్స్. ఓకే, నెక్స్ట్, అనూప్ రాగ విలాస్ ఈజ్ అ బుక్ రిటర్న్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజిషియన్. ఒక మ్యూజిషియన్ రాశారనమాట ఈ పర్టికులర్ బుక్ని. అనూప్ రాగ విలాస్ అనేది ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే పండిట్ కుమార్ గంధర్వ. పండిట్ కుమార్ గంధర్వ ఈజ్ ద పర్సన్ హూ రిటర్న్ అనూప్ రాగ విలాస్ అనే బుక్ని రాశారనమాట. ఆయన ఫేమస్ మ్యూజిషియన్. ఓకే, అండ్ ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. కాళిదాస్ సమ్మాన్ అవార్డు, అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు, అలాగే పద్మ అవార్డ్స్ కూడా వచ్చాయి అనమాట అతనికి. ఓకే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోట్ ద నవల్ గ్రైమస్. ఈ గ్రైమస్ అనే నవల్ని ఎవరు రాశారని అంటున్నారు. హియర్ గ్రైమస్ అనే నవల్ రాసింది సల్మాన్ రష్దీ. ఈ సల్మాన్ రష్దీ అనే ఎవరైతే ఉన్నారో ఆయనకి మిడ్ నైట్స్ చిల్డ్రన్ ఒక బుక్ ఉంటుంది అనమాట. ఇది చాలా ఫేమస్, మిడ్ నైట్స్ చిల్డ్రన్. ఈ బుక్కి అతనికి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఇందాక మనం చెప్పాం కదా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని. మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే బుక్కి సల్మాన్ రష్దీకి వచ్చిందనమాట అవార్డు. ఈ గ్రైమస్ అనే బుక్ రాసింది కూడా సల్మాన్ రష్దీయే. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ రిటర్న్ బై చిత్రా బెనర్జీ దివాకరుణి. ఈ దివాకరుణి చిత్రా బెనర్జీ అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏ బుక్ రాశారు అని అంటే ద ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్. ద ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్ అనే బుక్ రాశారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద విమెన్. విమెన్ పడిన కష్టాల గురించి రాసిన బుక్ అనమాట ఇది. ద ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్ అనే బుక్ ఇట్ ఈస్ రిటర్న్ బై చిత్రా బెనర్జీ దేవకరుణి. ఓకే, నెక్స్ట్, హర్షచరిత బుక్ వాజ్ రిటర్న్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైటర్స్. మనకి హర్షచరిత అనేది ఏన్షియంట్ హిస్టరీలో వస్తుంది. ఈ హర్షవర్ధన అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో కింగ్, ఆయన ఎవరు అని అంటే హీఈస్ బిలాంగింగ్ టు ద పుష్యభూతి డైనెస్టీ ఆర్ వర్ధన డైనెస్టీ. వాళ్ళ కోర్టు పోయేట్ ఎవరు అని అంటే బాణభట్ట. ఈ బాణభట్ట అనే పర్సన్ ఆయన బయోగ్రఫీ రాశారు. అదే హర్షచరిత అనే బుక్ రాశారనమాట. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోట్ ద బుక్ చాణక్యాస్ చాంట్. ఈ చాణక్యాస్ చాంట్ అనే బుక్ ఎవరు, చాణక్య అంటే ఎవరు మనకి, హీఈస్ ద పర్సన్ హూ ఈస్ రిలేటెడ్ టు ద మౌర్యన్ ఎంపైర్. విష్ణుగుప్త, కౌటిల్య, చాణక్య అని అంటాం కదా, అలాగా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసింది అర్థశాస్త్ర. ఓకే, ఇక్కడ మనకు అడుగుతున్నది చాణక్యాస్ చాంట్ అనేది రాసిన పర్సన్ ఎవరు అని అంటే అశ్విన్ సంఘీ. అశ్విన్ సంఘీ ఈస్ ద పర్సన్ హూ రోట్ చాణక్యాస్ చాంట్, మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్, the book Godan was authored by dash in 1936. 1936లోని ఈ గోదాన్ అనే బుక్ ఎవరు రాశారు అని అంటే ఈజ్ నన్ అదర్ దెన్ మున్షీ ప్రేమ్చంద్. మున్షీ ప్రేమ్చంద్ అనే పర్సన్ గోదాన్ అనే బుక్ రాశారనమాట. ఓకే, నెక్స్ట్, అలాంగ్ ద రెడ్ రివర్ ఏ మెమోయిర్. మెమోయిర్ అంటే చెప్పాం కదా జ్ఞాపకార్థం. అలాంగ్ ద రెడ్ రివర్ ఏ మెమోయిర్ ఇస్ ద బుక్ అబౌట్ ద లైఫ్ ఆఫ్, అంటే ఏ పర్టికులర్ పర్సన్స్ లైఫ్ ఆధారంగా చేసుకొని అలాంగ్ ద రెడ్ రివర్ అనే బుక్ రాశారు అని అంటే ఇట్ ఈస్ సబితా గోస్వామి. సబితా గోస్వామి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆధారంగా మనకి అలాంగ్ ద రెడ్ రివర్ అనే ఒక మెమోయిర్ని రాశారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఇండియన్ పొలిటీషియన్ లాల్ కృష్ణ అద్వానీ. ఎల్కే అద్వానీ, హీ ఈస్ ద ఫార్మర్ బీజేపీ పర్సన్, అంటే బీజేపీ లీడర్ అనమాట. అతను వెరీ వెరీ ప్రామినెంట్ పర్సనాలిటీ మనకి ఇతను, ఎల్కే అద్వానీ అనే పర్సన్. ఆయన రాసిన బుక్ ఏంటి అని అంటే మై కంట్రీ మై లైఫ్. ఇట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ అనమాట, అది ఎల్కే అద్వానీది. అలాగే వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అయితే ఏపీజే అబ్దుల్ కలాం. మై టైమ్స్ అని ఉన్నది కదా, అది జేబీ కృపాలిని. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ అయితే ఏపీజే అబ్దుల్ కలాం, మై కంట్రీ మై లైఫ్ అయితే లాల్ కృష్ణ అద్వానీ, మై కంట్రీ మై లైఫ్ అయితే లాల్ కృష్ణ అద్వానీ, మై టైమ్స్ అయితే జేబీ కృపాలిని. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ ద ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. దట్ ఈస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద రాసిన బయోగ్రఫీ ఏంటి అని అంటే ఇట్ వాజ్ రిటర్న్ బై, ఆ రాసిన పర్సన్ పేరు ఇంపార్టెంట్, సంజయ బారు. సంజయ బారు. ఓకే, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన బుక్ ఏంటి అని అంటే ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ అయితే శశి థరూర్, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయితే డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకే, పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ అయితే నరేంద్ర మోడీ గారి గురించి రాశారు, అదే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయితే మన్మోహన్ సింగ్ గారి గురించి రాశారనమాట. అక్కడ శశి థరూర్, ఇక్కడైతే మనకి సంజయ బారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ బెంగాలీ ఇల్లిటరేట్ విమెన్. బెంగాలీ
ఇల్లిటరేట్ విమెన్ హూ సీక్రెట్లీ అక్వైర్డ్ ద లిటరసీ స్కిల్స్, అంటే దొంగచాటుగా చదువుకున్నారనమాట, టు రీడ్ సాక్రెడ్ టెస్ట్స్ ఇన్ ఎన్ ఏజ్ వెన్ గర్ల్స్ అండ్ విమెన్ వర్ డినైడ్ ఎడ్యుకేషన్ అండ్ డీమ్డ్ ఫిట్ ఓన్లీ ఫర్ హౌస్ హోల్డ్ వర్క్స్. అంటే హౌస్ హోల్డ్ చోర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంటి పనులు మాత్రమే పరిమితమైన క్రమంలోని ఒక బెంగాలీ విమెన్ ఎవరైతే ఇల్లిటరేట్ విమెన్ ఉన్నారో ఆవిడ దొంగచాటుగా చదువుకున్నారనమాట. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. హియర్ ఇట్ ఈస్ అమర్ జిబాన్ బై రాజసుందరి దేవి. అమర్ జిబాన్ బై రాజసుందరి దేవి. ఓకే, నెక్స్ట్. ద కర్మయోధ గ్రంథ్ బుక్ వాజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొలిటీషియన్స్. ఈ కర్మయోధ గ్రంథ్ అనేది మనకి లైఫ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి మీద రాశారనమాట. హూ ఇస్ ద ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ద పొలిటీషియన్ ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రిలీజ్ చేశారనమాట అది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లే రిటన్ బై షేక్స్పియర్. ఎవరైతే మనకి ఫేమస్ పర్సనాలిటీ విలియం షేక్స్పియర్ ఉన్నారో ఆయన ఏది రాయలేదు ఇప్పుడు మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో అడుగుతున్నారు. యాంటోనీ అండ్ క్లియోపాట్రా, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ద క్యాండిల్ స్టాండ్ అండ్ ఆథెల్లో. ఇందులో ఒక 3 రాశారు, ఒకటి రాయలేదు. ఆ రాయలేంది ఏంటి అని అంటే దట్ ఈస్ ద క్యాండిల్ స్టాండ్. ఓకే, ఇది రాసింది ఎవరు అని అంటే ఒక లేడీ రాశారు, అండ్ షీ ఈస్ దెబేషి గుప్టు. ఓకే, షీ రిటర్న్ దట్ ద క్యాండిల్ స్టాండ్. ఇట్ వాజ్ నాట్ రిటర్న్ బై విలియం షేక్స్పియర్. మిగిలినవన్నీ కూడా ఆయనే రాశారు. ద బుక్ టైటిల్ ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మేలుహా ఈజ్ రిటర్న్ బై. ఈ పర్టికులర్ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ బుక్ అనేది సిరీస్ ఆఫ్ బుక్స్ అనమాట. దాన్నే మనం అమీష్ వర్స్ అని అంటాం. అమీష్ వర్స్ మనం సినిమాలో చూస్తున్నాం కదా, ఎల్సీయూ లోకస్ సినిమాటిక్ యూనివర్స్, అలాగా సేమ్ అలాగే అమీష్ వర్స్. ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద శివ ట్రయాలజీ. అంటే ఒక 3 బుక్స్ కలిపి ఇందులో 3 బుక్స్లోని ఇది ఫస్ట్ బుక్ అనమాట. ఏంటది? ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మేలుహా. సెకండ్ బుక్ మనం చూసుకున్నట్టయితే ఏది ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ద సీక్రెట్స్ ఆఫ్ నాగాస్. అలాగే మనం చూసుకున్నట్టయితే థర్డ్ బుక్ అనేది ద ఓత్స్ ఆఫ్ వాయుపుత్రాస్. ఇది మనకి శివ ట్రయాలజీలో ఉంటుంది. ఇక్కడ మనం అమీష్ వర్స్ అని అన్నాం కదా, అమీష్ త్రిపాఠి ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఆల్ దీస్ 3 బుక్స్. ఓకే, ఈ 3 మనకి ఎగ్జామ్లో ఏది ఇచ్చినా సరే మనం ఆన్సర్ పెట్టచ్చు. ఇమ్మోర్టల్స్ ఆఫ్ ద మేలుహా, ద సీక్రెట్స్ ఆఫ్ నాగాస్ అండ్ ద ఓత్స్ ఆఫ్ వాయుపుత్రాస్. ఓకే, ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఇప్పటి వరకు బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ ఏవైతే ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాము. ఓకే, ఎగ్జామ్ మనకి ఇంకా ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే ఒక 1 మంత్ టైం అయితే ఉన్నది. 1 మంత్ కూడా కంప్లీట్గా లేదు. ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాయండి. మాక్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తూ ఉండండి. ఇప్పటి నుంచి ఒక 2 ఎగ్జామ్స్ డైలీ 2 ఎగ్జామ్స్ అయితే రాయడానికి ప్రయత్నిస్తుండండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.